నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో లెట్ మీ స్టార్ట్ బై సేయింగ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 2024. మా క్యాన్సర్ విభాగంలో ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ జనవరి ఒక క్యాన్సర్కి, ఫిబ్రవరి ఒక క్యాన్సర్కి, అంటే ఒక్కొక్క మంత్ని ఒక్కొక్క క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద పెట్టుకుంటాము. సో దట్ ఆ మంత్లో ఎక్స్క్లూజివ్గా ఆ క్యాన్సర్ గురించి ఎక్కువ ఫీడ్ చేయొచ్చు, కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. సో జనవరి ఇయర్ స్టార్టింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద పెట్టుకుంటాము. అది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ యొక్క అవేర్నెస్ మంత్ కింద జనవరిని కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అండి. సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఎక్స్క్లూజివ్గా విమెన్ని ఎఫెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ వన్. బట్ ఎఫెక్ట్ చేసే విమెన్ ఏజ్ గ్రూప్ 40 to 50 years అలా ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే వెరీ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్, సోషియో ఎకనామికల్గా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి ఫ్యామిలీలో. సో అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దీనికి అసలు ఎలా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఏంటి, ఇవి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు ఎలా వస్తుంది అని చూద్దాం. సర్వైకల్ క్యాన్సర్ యొక్క మిగతా క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే ఇది ఒక యూనిక్ క్యాన్సర్. దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నెంబర్ 1, క్యాన్సర్స్లో ఏదైనా ప్రివెంటబుల్ క్యాన్సర్ ఉంది, ఇది మనం క్యాన్సర్ని అసలు మొత్తానికి లేకుండా చేయగలము అంటే అది సర్వైకల్ క్యాన్సర్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్. మిగతా క్యాన్సర్స్ వేరే వేరే రీజన్స్ వల్ల వస్తాయి, జెనెటిక్ కానీ ఇలా అంటే మనం ఏం చేయకపోయినా వస్తాయి అవి అనుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, అది హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ కాబట్టి మనకి దీనికి ట్రీట్మెంట్స్ కానీ, వ్యాక్సినేషన్స్ కానీ, స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వైరస్ ఎట్లా వస్తుంది మనిషికి అంటే జనరల్గా సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మామూలుగా ఈ వైరస్ అందరికీ ఉంటుంది. ఓరోనేసల్ అంటే నోట్లో కానీ, ఓరోనేసల్ ఏరియాలో అన్ని చోట్ల ఈ వైరస్ ఉంటుంది అనమాట. సో ఎనీ మెథడ్ ఆఫ్ సెక్షువల్ కాంటాక్ట్లో ఈ వైరస్ జనరల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి. మామూలుగా 90% ఈ వైరస్ వచ్చినప్పుడు బాడీ రియాక్ట్ అయ్యి ఆ వైరస్ని చంపేస్తుంది. రియాక్షన్ లేదంటే కొన్ని రోజులు అక్యూట్ లైక్ ఎనీ వైరస్ చనిపోతుంది. కానీ కొంతమందిలో ఆ వైరస్ అలాగే పర్సిస్టెంట్గా ఉండి ఓవర్ టైం, ఆ టైం ఎంత ఆల్మోస్ట్ 10 to 20 years టైం ఇస్తుంది. ఈ 10 to 20 yearsలో ఈ వైరస్ మెల్లమెల్లగా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ గ్యాప్ ఒక 10 to 20 years గ్యాప్ ఉంటుంది. వైరస్ మన బాడీలోకి వచ్చి జనరల్గా చనిపోతుంది, చనిపోకుండా ప్రెజెంట్ అయితే ఈ 10 to 20 yearsలో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 10 to 20 yearsలో మనం దీన్ని పట్టుకోగలిగామనుకోండి, క్యాన్సర్ అవ్వకముందే ఆపేస్తాము. అది మన సర్వైకల్ క్యాన్సర్ యొక్క యూనిక్నెస్. సో సర్వైకల్ క్యాన్సర్ ఎలా ప్రెజెంట్ అవుతుంది, ఎప్పుడు తెలుస్తుంది? మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ అంటే ఒక మహిళకి మొత్తానికి పీరియడ్స్ ఆగిపోవడం, అంటే దాని తర్వాత ఇంకా పీరియడ్స్ రావు. ఒక 6 months అయిందనుకోండి, ఒక 1 year పీరియడ్స్ ఆగిపోయినాయి. సో 6 months or 1 year పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మీకు ఈవెన్ ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్, పోస్ట్ మెనోపాజల్ స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ, ఏమన్నా కొంచెం బ్లీడింగ్ ఉన్నా సరే అసలు నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. ఏదో ఒక ప్రాబ్లం లేకుండా మీకు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ఉండదు. సో ప్రతి మహిళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఏమైనా అయిందంటే కొంచెమే కదా, అప్పుడప్పుడే అవుతుంది కదా అని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. జనరల్గా ఇలాగే ప్రెజెంట్ అవుతారు. లేదంటే తెల్లబట్ట, మామూలుగా వచ్చే తెల్లబట్ట భయపడాల్సిన అవసరం ఉండదు. అందరికీ న్యాచురల్గా ఫిజియోలాజికల్గా తెల్లబట్ట అందరికీ అవుతుంది. అది కొంతమందికి పీరియడ్స్ మధ్యలో అవుతుంది, కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు, ప్రెగ్నెన్సీ ముందు. సో అది న్యాచురల్ ప్రాసెస్. కానీ ఎక్సెసివ్గా బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది, అబ్నార్మల్గా అవుతున్న వైట్ డిశ్చార్జ్ ఎప్పుడన్నా క్యాన్సర్కి రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా యంగర్ పేషెంట్స్ అనుకోండి, అంటే మెనోపాజ్ కాని పేషెంట్స్కి మెయిన్గా పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇంటర్మెన్స్ట్రల్ పీరియడ్ ఈరోజు నీకు డేట్ ఇంకా 9 రోజులు ఉంది, 15 రోజులకే ఒకసారి బ్లీడింగ్ అవుతుంది. లేదు అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం, లేదంటే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పెయిన్ కలగడం కానీ, అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, లేదంటే స్పాటింగ్ అంటారు, లేదంటే పోస్ట్ కాయిటల్ పెయిన్, సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత పెయిన్ రావడం కానీ, ఇవన్నీ యొక్క సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రెజెంటేషన్ లక్షణాలు. కొంచెం అడ్వాన్స్గా పొత్తి కడుపులో నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలా లేదంటే యూరినరీ సిమ్టమ్స్లో డిఫరెన్సెస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిలో ఏమున్నా సరే మీరు సర్వైకల్ క్యాన్సర్ సస్పెక్ట్ చేసి కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ని కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కానీ, ఏదైనా కన్సర్న్ స్పెషలిస్ట్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఫర్దర్గా ఎలా టెస్ట్ చేయాలని చూస్తాం. సో ఇది సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రెజెంటేషన్, అంటే ఎట్లా వస్తుంది అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెన్షన్ గురించి మాట్లాడతాను. ప్రివెన్షన్ ఎందుకు అంటున్నాం అంటే ఓన్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఉన్న వాటిలో చాలా మటుకు చాలా ఫ్యూ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఉంటాయి. దాంట్లో
వెరీ ఇంపార్టెంట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. మీకు WHO 2030 అంటే 20 ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2030 కల్లా అసలు సర్వై క్యాన్సర్ అనేది లేకుండా చేద్దాం అనేది మన ప్లాన్లో ఉంది. ఆ ప్లాన్లో ఇప్పుడు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో. విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్. ఇది కొంచెం హైజీన్ ఇష్యూస్ కూడా ఉంటాయి, కొంచెం ఎక్కువ హైజీన్ లేకుండా మెయింటైన్ చేయడం కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రివెన్షన్కి వస్తే ఎట్లా అంటే వ్యాక్సినేషన్స్. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ ఎప్పుడు తీసుకోవాలి? నేను ఇందాక మీకు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందని చెప్పాను, వైరస్ వల్ల వస్తుంది అన్నాను. వైరస్ ఎలా వస్తుంది? సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో మనకి జనరల్గా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడైనా ఫస్ట్ సెక్స్లో పార్టిసిపేట్ చేసే ముందే ఈ వైరస్కి వ్యాక్సిన్ మనకి ప్రొటెక్షన్ బాడీలో రెడీగా ఉండాలి. అందుకనే టార్గెట్ గ్రూప్ ఏంటంటే 9 to 14 years, 9 నుంచి 14 సంవత్సరాల్లోగా ఉన్న అమ్మాయిలకు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసేయాలి. ఈ 9 నుంచి 14 సంవత్సరాల్లోగా ఉన్న వయసులో స్కూల్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ, మగవాళ్ళకి కూడా ఇస్తే మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సల్గా మగవాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కాంట్రవర్షియల్గా ఉంది, కానీ ఆడపిల్లలకి మాత్రం కంపల్సరీ ఇప్పుడు మన నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు. సో 9 to 14 years మధ్యలో మహిళలకైతే 2 డోసులు అంటే ఒకసారి ఈరోజు ఇచ్చామంటే ఒక్కొక్కసారి 6 నెలల తర్వాత 2 డోసులు సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు ఇచ్చిన వెంటనే బాగా రియాక్ట్ అవుతుంది, బాగా పనిచేస్తుంది. 14 నుంచి 26 సంవత్సరాల మహిళలు అంటే పెళ్లి కాకముందు 26 సంవత్సరాల వరకు అప్పుడు కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు కేవలం ఒక మార్పు ఉంటుంది, ఏంటంటే 2 డోసుల బదులు 3 డోసులు ఇస్తాం. 3 డోసులు ఇవ్వడం 0 to 6 అంటే 2 నెలలు ఇప్పుడు ఇచ్చాము, 2 నెలల తర్వాత ఒకసారి, 6 నెలల తర్వాత ఒకసారి, ఇలా మూడు డోసెస్లో ఇస్తాం. 14 నుంచి 26 సంవత్సరాల వరకు. 26 సంవత్సరాల నుంచి 45 పైబడిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ చాయిస్. చాలామంది ఇప్పించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఒక 20 years బ్యాక్ సర్వైకల్ వ్యాక్సిన్ ఏంటంటే చాలా రూమర్స్ ఉన్నాయి, ఇది కొత్తగా టెస్ట్ చేస్తున్నారు, ఇండియన్ పాపులేషన్ మీద టెస్ట్ చేస్తారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలియని వ్యాక్సిన్స్ ఇప్పించుకోవడానికి చాలా భయపెట్టారు. అప్పుడు నేను MBBSలో ఉన్నాను 20 సంవత్సరాల క్రితం. మేము కూడా మాలో కూడా చాలా మందిని టాబు అని భయపడి ఇప్పించుకోవాలా లేదా అని 50-50 డివైడ్ అయ్యాం. కొంతమంది ఇప్పించుకున్నాం, కొంతమంది ఇప్పించుకోలేదు, బికాస్ అప్పుడు అవేర్నెస్ లేదు మాకు, అండ్ వీఆర్ డౌటింగ్. ఇప్పుడు 20 సంవత్సరాలు దాటింది, దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు, ఆ ఇప్పించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా ఉన్నారు. వ్యాక్సిన్ వల్ల 70% రిడక్షన్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్లో. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ అనుకుంటే 35 అలా ఇప్పుడు మేము వేయించుకోవాలి అనుకుంటే యూ క్యాన్. దాని ఎఫెక్టివ్నెస్ ఏంటి అనేది మనం చెప్పలేము, ఎందుకంటే 26 ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ముందు తీసుకుంటే బెస్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు అవన్నీ దాటిపోయినాయి కాబట్టి పనిచేస్తుందా లేదా అనేది తెలియదు. సో మీకు ఆ వ్యాక్సిన్ వల్ల ఎలర్జీ లేదు అనుకోండి, వేయించుకుంటే పోతుంది అనుకుంటే వేయించుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. సో వ్యాక్సిన్ పరంగా ఏంటంటే 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, ఒకటి గార్డసిల్, ఇంకొకటి సర్వారిక్స్. సో ఈ 2 వ్యాక్సిన్స్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ సర్వారిక్స్ వ్యాక్సిన్లో 16-18 జనరల్గా క్యాన్సర్ వైరస్లు ఇవి 2 నెంబర్స్ ఇస్తాం అనమాట. ఈ 2 వైరస్లనే కవర్ చేస్తుంది. ఈ గార్డసిల్ అనే వ్యాక్సిన్ ఇంకో 4 వైరస్లు అంటే 16, 18, 6, 19, 11 ఈ 4 అట్లను కూడా కవర్ చేస్తుంది. 2 అట్లలో క్యాన్సర్ ప్రివెన్షన్ ఒకేలా ఉంటుంది, ఎందుకంటే 2 అట్ల 16, 18 ఏదైతే క్యాన్సర్ ఎక్కువగా కాజ్ చేస్తుందో అవి 2 కవర్ చేస్తాయి. ఈ 6, 11 ఏంటంటే జెనైటల్ వాట్స్ అంటారు, అంటే చిన్న చిన్న బొడుపులు, అవి క్యాన్సర్ కావు. అలాంటి వాటికి కూడా ప్రివెన్షన్కి ఈ గార్డసిల్ అనే వ్యాక్సిన్ పనిచేస్తుంది. 2 ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్, ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఏది తీసుకోవాలా అనేది పర్సనల్ చాయిస్. జనరల్గా మీకు ఒక డోస్కి 2 to 4,000 వరకు అవుతుంది. లేదు ఇంత ఎఫర్ట్ చేయలేము, 2 to 4,000 ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి భారత్ బయోటెక్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా సర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ రిలీజ్ చేశారు. అది ఆల్మోస్ట్ 200 to 300 రూపీస్ పర్ డోస్లో వచ్చేస్తుంది. సో ఎనీ వ్యాక్సినేషన్ ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ అందరూ కంపల్సరీ. మన ఆడపిల్లలకి జనవరిలో మీరు స్పెషల్లీ 9 to 14 years, 9 to 26 years పెళ్లి కాకముందు మిగతా అన్ని చేస్తున్నట్టే వ్యాక్సిన్ కూడా ఇప్పించడం ఈజ్ వెరీ గుడ్. దాంట్లో మీకు లాంగ్ టర్మ్గా రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఇది స్మాల్ ఇంజెక్షన్. సో వ్యాక్సినేషన్స్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ వ్యాక్సిన్ వేసుకొని గ్రూప్ ఉంటారు. ఆ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకటి ఫాలో అప్ అంటారు, స్క్రీనింగ్. ఇందాక వైరస్ గురించి ఒక యూనిక్ పాయింట్ చెప్పింది ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని చెప్పాను క్యాన్సర్ అవ్వడానికి. ఈ 10 నుంచి 20 సంవత్సరాలు క్యాన్సర్ అవ్వడానికి టైం పట్టే ముందు అది ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క మెట్టు కింద ఎదిగి క్యాన్సర్ కింద అవుతుంది, ఒకేసారి క్యాన్సర్ కింద మారిపోదు. సో మనకి ఈ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఏంటి అంటే అర్లీగా క్యాన్సర్ అవుతున్నట్టు ఉండే టిష్యూస్ని కూడా మనం కనిపెట్టగలం.
అవి కనిపెట్టుకొని అర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ అవ్వకముందే మనకు క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు మేజర్గా ఆపరేషన్లు కానీ అలా పెద్ద పెద్దవి కాకుండా చిన్న ట్రీట్మెంట్స్తో అవగొట్టేయచ్చు. అలాంటి టెస్ట్లు ఏంటంటే 2 రకాలుగా టెస్ట్లు ఉంటాయి. ఒకటి సైటాలజీ టెస్ట్, అంటే జనరల్గా అందరూ ప్యాప్స్మియర్ అంటారు, రొటీన్గా అందరికీ తెలిసేదంటే ప్యాప్స్మియర్ అనేది. ఇంకొకటి హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్. 2 ఒకటే. ఈ టెస్ట్ చేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది వెరీ సింపుల్, 2 నిమిషాల్లో అయిపోయే ఎగ్జామినేషన్. మీకు దీంట్లో టిష్యూ తీయడం కానీ కొయ్యడం కానీ అలా ఏమి ఉండదు. జనరల్గా గర్భాశయ ముఖద్వారం నుంచి చిన్న చిన్న కణాలు రాలుతూ ఉంటాయి ఎప్పుడు. మేము ఏం చేస్తామంటే ఈ టెస్ట్లో చిన్న బ్రష్ పెట్టి ఆ రాలే కణాలని కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ కలెక్ట్ చేసుకున్న వాటిని మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేసి ఏమన్నా క్యాన్సర్ తత్వం ఉందా లేదంటే అర్లీ క్యాన్సర్ నేచర్ ఏమైనా ఉందా అనేది చూడగలుగుతాం. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి అంటే 30 సంవత్సరాలు పైబడి ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. అదే మీరు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ఇది కంపల్సరీ. ఎవరికి కంపల్సరీ? వ్యాక్సినేషన్ చేయించుకున్నా, వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళకి, ఇద్దరికి కంపల్సరీ. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, వ్యాక్సిన్ చేసుకున్నాను కదా నేను, నాకు ఎందుకు ఇంకా స్క్రీనింగ్ అనొచ్చు. వ్యాక్సిన్ ప్రివెన్షన్ 70% మాత్రమే. సో అసలు 100% మీకు రాదు అనే గ్యారెంటీ, 70% తగ్గిస్తుంది. ఆ 30% ఎప్పుడు ఉంటుంది. సో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు అందరూ కంపల్సరీ చేయించుకోవాల్సింది ఏంటంటే స్క్రీనింగ్. ఇది మీ చేతిలో ఉన్న మెయిన్ టూల్, మెయిన్ ఆయుధం. క్యాన్సర్ని కంప్లీట్గా ఆపేయచ్చు, అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి ఆపేయచ్చు. ఎప్పుడు ఆపేయచ్చు అంటే, మనం క్యాన్సర్ స్క్రీనింగ్ జనరల్గా 70 సంవత్సరాలకి ఆపేస్తాము. ఇంకా ఆ తర్వాత అది పెరిగిద్దా లేదా అని 70 years వరకు ఆపేయగలగచ్చు. లేదు మీకు గర్భసంచి ఆల్రెడీ తీసేశారనుకోండి, గర్భసంచి తీయించుకున్న వాళ్ళు ఈ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఆ గర్భసంచి తీసినప్పుడు ప్రీ క్యాన్సర్ లక్షణాలు అంటారు, అంటే అర్లీ క్యాన్సర్ స్టేజెస్లో సిఐఎన్లు అంటారు, ఎల్సిల్ అంటారు, ఇలాంటివి ఏమైనా ఉండి గర్భసంచి తీయించుకున్నారు, లేదంటే మీరు దేని బదులుగా తీసుకున్నారు, గర్భసంచి ఎప్పుడైనా ముక్క పరీక్షకు పంపిస్తారు, ఆ ముక్క పరీక్షలో మీకు క్యాన్సర్ లాంటి తత్వం ఏమన్నా ఉంది అనిపిస్తే అప్పుడు మాత్రం మీరు ప్రతి సంవత్సరం మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. అలా ఏం లేదు, నార్మల్గా వేరే రీజన్స్ కోసం గర్భసంచి తీసేశారు అన్నప్పుడు మీరు ఈ ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం వ్యాక్సినేషన్స్ చూసాము అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరు చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి మహిళ ఏమీ కంప్లైంట్స్ లేవు, వైట్ డిశ్చార్జ్ లేదు, బ్లీడింగ్ లేదు, మీకు పెయిన్ లేదు, ఏమీ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్, ఏమీ ఇష్యూస్ లేనప్పుడు చేయించుకోవాలి. దాన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. మీకు బయటికి ఏం తెలియదు కానీ అర్లీ స్టేజెస్లో మనం కనిపెట్టగలుగుతాం. సో ఎవ్రీ 3 yearsకి రొటీన్ ప్యాకేజెస్లో ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీస్లోని అన్ని ప్యాకేజెస్లో, విమెన్ హెల్త్ ప్యాకేజెస్లో రొటీన్గా చేయించేస్తున్నారు. సో ప్యాప్స్మియర్ గురించి భయపడకుండా చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఈ తర్వాత మనం నెక్స్ట్, ఒకవేళ క్యాన్సర్ ఉంది అని ఎవరికైనా డౌట్ ఉంది, మా దగ్గరకు వస్తే మేము ఏం చేస్తాము, ముక్క పరీక్ష చేస్తాము. దాంట్లో క్యాన్సర్ ఉంది అని తేలితే ట్రీట్మెంట్ ఏంటంటే స్టేజ్ వైజ్ ఉంటుంది. క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత దానిని స్టేజింగ్ చేస్తాం. ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. జనరలీ ఒకటో స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లోనే తెలిసింది అనుకోండి, ఓన్లీ ఆపరేషన్ సరిపోతుంది, మీకు ఇంకేమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ ఒక్కటే ఫినిష్ చేసేసుకోవచ్చు. లేదా 2వ స్టేజ్లో తెలిసింది అనుకోండి, రేడియేషన్ ఇస్తాము, తగ్గట్లేదంటే రేడియేషన్ తర్వాత ఆపరేషన్ చేయాలనేది నెక్స్ట్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టేజ్ వైజ్ ఉంటాయి. జనరల్గా సర్జరీ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ అయితే. ఫస్ట్ స్టేజ్ కాకుండా ఇంకొంచెం భయపడిన వాళ్ళకి రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్తో కూడా రికవరీ లేని పేషెంట్స్కి మళ్ళీ ఆపరేషన్కి ఇస్తాం. చాలామందికి సెకండ్ స్టేజ్లో రేడియేషన్ ఒక్కదాంతోనే రికవరీ కూడా వచ్చేస్తుంది, ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. సో ఇది సర్వైకల్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్. జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సర్వైకల్ క్యాన్సర్లో పేషెంట్స్ కంటే, ఒకటి మహిళలు ఇలా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ని మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి సిగ్గుపడడం, మొహమాట పడడం, చెప్పలేకపోవడం, తొందరగా వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలంటే చెప్పుకోలేని ప్రాబ్లం లాగా అయిపోతుంది. అది అయిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన తర్వాత కూడా ట్రీట్మెంట్లో అస్తమానం పర్వేజనల్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది, నాకు కంఫర్టబుల్గా లేదని ట్రీట్మెంట్ కూడా అవాయిడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చెప్పుకోలేని బాధ కింద, ఒక టాబు కింద కన్సిడర్ చేస్తున్నారు. దానివల్ల మీకు డెత్లు, ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్, ఇంత ప్రివెంటబుల్ క్యాన్సర్, ఇన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి, అలాంటి క్యాన్సర్తో కూడా చాలామంది చనిపోతున్నారు, విచ్ షుడ్ బి అవాయిడెడ్. సో జనవరి సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ చేతుల్లో కంపల్సరీ మినిమం వ్యాక్సినేషన్ అండ్ స్క్రీనింగ్, ఇవి 2 అందరికీ అడ్వైస్ చేయండి. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీ ఇంటికి వెళ్ళి మీ మదర్స్ని, సిస్టర్స్ని, ఫ్యామిలీని
ఏమన్నా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉందా అని స్పెసిఫిక్గా ఒక నిమిషం టైం స్పెండ్ చేసి కనుక్కోండి. ఏమైనా ఉంటే గెట్ ఇమీడియట్ అటెన్షన్ ఫ్రమ్ అ క్వాలిఫైడ్ హెల్త్ పర్సనల్. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.